మచిలీపట్నం వైసీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఆఫీసు పడగొట్టేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ ఆఫీస్ ఆక్రమణలో ఉందని అధికారులు నోటీసులు ఇచ్చారు. అధికారుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని పేర్ని నాని మండిపడుతున్నారు. అధికారుల నోటీసులతో ఆఫీసుకు భారీగా కార్యకర్తలు నేతలు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైకోర్టు ఆదేశాలతోనే సర్వేకు వచ్చామని అధికారులు చెబుతూ ఉన్నారు. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు కి సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకసారి మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, దీని యొక్క పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒకసారి గమనించడానికి వచ్చాం. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. దేనికి ఇచ్చింది సార్? ఇప్పుడు సడన్గా అంటే కొలతలు వేస్తాం కానీ దేనికని ఏదన్నా మీకు అంటే గత 15 రోజుల క్రితం కూడా ప్రొవిజన్ నోటీస్ అయితే ఇచ్చారంట కదా కూలగొడతామని. దానిలో భాగంగా ఈ కొలతలు ఏమన్నా ఉన్నాయా సార్, లేకపోతే దాది ఇది అని డిఫరెంట్? అది ఇప్పుడు చెప్పలేమండి మనం. అది ఇప్పుడు చెప్పలేము, వాళ్ళని చూసుకుని చేయాలి. అదే నోటీస్ ఇచ్చిన మాట వస్తామే కదా సార్ 15 రోజులు కూలగొడ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పేపర్ మీద ఒకసారి పెట్టినవి మేము వెరిఫై చేసుకుని చెప్పాలి తప్ప ఆన్ గ్రౌండ్ ఇప్పుడైతే మనం చెప్పడం కష్టం. హైకోర్టు ఆదేశాలు ఏమైనా ఇచ్చారు సార్? హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయండి, డీటెయిల్గా ఇచ్చింది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ కూడా ఉంది. ఏమని ఇచ్చింది సార్? మామూలుగా ఏమని ఇచ్చిందంటే జడ్జిమెంట్ ఉంది ఆల్రెడీ. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పడగొట్టేందుకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ ఆఫీస్ ఆక్రమణలో ఉందని అధికారులు నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అధికారుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులని ఆయన నిలదీసి అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆక్రమణలో ఉంది వైఎస్ఆర్సీపీ మచిలీపట్నానికి చెందినటువంటి కార్యాలయం అనేది ఏంటి? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి అటు టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దీన్ని అక్రమంగా నిర్మించారు, అంటే ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మచిలీపట్నం వైసీపీ ఆఫీస్ నిర్మాణం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా అనుమతులు లేకుండానే చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదనేది తాజాగా ఇచ్చినటువంటి నోటీసులు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారులు వెళ్ళడం, దానికి సంబంధించి కొలతలు ఇవన్నీ కూడా కొన్ని కీలక అంటే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. వాస్తవానికి తాజాగా చోటు చేసుకున్న అంటే తాజా పరిణామాల ప్రకారం ఈ ఆఫీసు సుమారు 1000 చదరపు అడుగులు, అంటే మొత్తం అక్కడ మన వివరాలు చూస్తే 1000 చదరపు గజాల స్థలంలో పక్కనున్న పాఠశాల భూమిలోకి చొరబడి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయంటే కూడా స్థానిక మీడియా అలాగే రిపోర్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గతంలో కూడా టీడీపీ నేతలు కొన్ని సందర్భాల్లో ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు. అయితే ఈ తమ ఆఫీస్ కు సంబంధించి ఇక్కడ పేర్ని అని చెప్పేది ఏంటి అని అంటే తమ పార్టీ ఆఫీస్ కు సంబంధించి అవసరమైనటువంటి అనుమతులు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించామని, చిన్న చిన్న డీవియేషన్లు ఉంటే సవరిస్తే సరిపోతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే డైరెక్ట్ గా కోల్సాలని చూడటం, అంటే కూటమి ప్రభుత్వం కావాలని అంటే తమను టార్గెట్ గా చేసుకుంది అనేది ప్రధానంగా ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఇది అటు హైకోర్టులో కూడా కొంత దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతోంది. వైసీపీ ఆఫీస్ కు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి నేడు జరిగినటువంటి విచారణలో భాగంగా కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అదేంటి అనేది ఒకసారి చూస్తే ఈ రోజు హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాల ప్రకారం మచిలీపట్నం వైసీపీ కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే విధంగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలాగే మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆదేశించాలని కోరుతూ కూడా దీనికి సంబంధించి హైకోర్టులో అయితే వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించి తీర్పును అయితే రిజర్వ్ చేయడం జరిగింది. కానీ అంటే ముందు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు అనేది పేర్ని అని హైకోర్టు అంటే తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా తమకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు అనేది పేర్ని అని ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే అక్కడ అంటే వైసీపీ తరఫునటువంటి న్యాయవాది ఎవరైతే వై నాగిరెడ్డి వాదనలు వినిపించారో, అంటే అధికారులు లేవనెత్తినటువంటి స్థానిక అధికారులు లేవనెత్తినటువంటి అభ్యంతరాలన్నింటినీ తాము పరిష్కరించామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే రాజకీయ కక్షల సాధింపుతో, రాజకీయ కారణాలతో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా వేధిస్తున్నారంటూ కూడా కోర్టు ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యాలయంలోకి వెళ్లేందుకు మున్సిపాలిటీ కాలువపై వేసినటువంటి ర్యాంపును కూడా తొలగించారంటూ కూడా
కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ అంటే కొంత కావాలనే అంటే ఇక్కడ వైసీపీ రాజకీయ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుందంటూ కూడా ఇటు ఏదైతే కౌన్సిల్ కార్పొరేషన్ తరఫున కూడా స్టాండింగ్ కౌన్సిల్ బోస్ వాదనలు వినిపించడం జరిగింది. రైట్, అంటే ఏం చెప్తున్నారు దీని మీద? అంటే ఎలాంటి చర్యలకు సంబంధించి కావచ్చు, లేకపోతే కోర్టుకు వెళ్ళి దీనికి సంబంధించి తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? దీని మీద ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? అయితే ఈ వాస్తవానికి కార్యాలయ నిర్మాణానికి సంబంధించి 2024 జూన్ 25 అప్లికేషన్ పెట్టామంటూ కూడా చెప్తున్నారు. అయితే బిల్డింగ్ ప్లాన్ లో ఉన్న లోపాలను గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని సరి చేయకుండా నిర్మాణం పూర్తి చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. మాస్టర్ ప్లాన్ ప్రకారం 18 మీటర్ల రోడ్డు ఉండాల్సిన చోట 12 మీటర్లు మాత్రమే వదిలేశారంటూ కూడా అక్కడ కోర్టుకు చెప్పడం జరిగింది. ప్లాన్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలేది లేదు అనేది కూడా చెప్తున్నారు అధికారులు. అయితే నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే ప్లాన్ ప్రకారం నిర్మాణం పూర్తి చేసినట్లు అటు అధికారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ పిటిషనర్ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. చట్ట ప్రకారం నిబంధనలు పాటించినప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ కూడా వాదనలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అధికారులు మాత్రం ఎలాగైనా సరే దీనికి సంబంధించి కొంత కఠినంగానే ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అంటే మున్సిపల్ శాఖ కూడా దీనికి సంబంధించి స్పష్టమైన క్లారిటీతోనే అంటే రేపు న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవి రాకుండా కూడా ఆ చర్యలు తీసుకుంటుంది. అటు అంటే ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి ముందడుగు వేస్తున్నారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ రాజకీయంగా ప్రధానంగా స్థానిక శాసనసభ్యుడు మంత్రి కొల్లు రవీంద్ర మీద మాత్రం అక్కడ వైసీపీ సోషల్ మీడియా మండిపడుతూ వస్తుంది. కొంత అంటే కొల్లు రవీంద్ర కావాలనేటువంటి రాజకీయం చేస్తున్నారు, వైసీపీకి భయపడేటువంటి రాజకీయం చేస్తున్నారని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆరోపణ. అంటే నోటీసుల వరకే పరిమితం అవుతారా? ఇమీడియట్గా కూడా కూల్చివేతలకు అవకాశం ఉంటుందా అనేది కూడా ప్రధాన ప్రశ్న దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి కొంత హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరో పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు కూడా పేరు నాని రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆ న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కొంత అంటే అప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ విషయంలో ప్రధానంగా గొడవ జరుగుతుంది. అదేవిధంగా స్కూల్లో ఏదైతే కొంత ఆక్రమించి కట్టారు అనేది ఆరోపణ ఏదైతే ఉందో అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి కొంత ప్రభుత్వం కూడా సీరియస్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో గతంలో వైసీపీ ప్రభుత్వం అటు గీతంస్ కాలేజీ విషయంలో కానీ, లేదంటే అయ్యన్న పాత్రకి సంబంధించి కానీ, లేదంటే ఈ మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో కానీ వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు అంటే తమ టీడీపీ నేతలను తమకు మద్దతుగా ఉన్న వారిని గీతంస్ కాలేజీ కానీ, లేదంటే ఇటు గుంటూరులో కొన్ని నిర్మాణాలు కానీ, నలంద విద్యా సంస్థలకు కానీ కొంత ఏ విధంగా అయితే అప్పట్లో దూకుడుగా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే తరహాలో అంటే ఆ కక్ష సాధింపు కానీ దానికి కొనసాగింపు కానీ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నేతల మీద రివెంజ్ ప్లాన్ అయితే జరుగుతోంది అనేది అయితే కొంత వినపడుతున్నటువంటి కామెంట్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మచిలీపట్నం వైసీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఆఫీసు పడగొట్టేందుకు అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. వైసీపీ ఆఫీస్ ఆక్రమణలో ఉందని కూడా అధికారులు పర్టికులర్గా నోటీసులో పేర్కొనడం అయితే జరిగింది. అధికారుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని పేర్ని నాని మండిపడుతూ ఉన్నారు. అధికారుల నోటీసులతో ఆఫీస్కు భారీగా కార్యకర్తలు నేతలు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైకోర్టు ఆదేశాలతోనే సర్వేకు వచ్చామని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు.